ఇది ప్రజా వేదిక. వెల్కమ్ టు జీ న్యూస్ గంగా ప్రవాహం. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. ఒక యాంకర్గా, ఒక న్యూస్ రీడర్గా, ఒక కవయిత్రిగా, ఒక జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ. పేరుకు తగ్గట్టే ఆమె తల్లిదండ్రులు ఈ స్వేచ్ఛకి స్వేచ్ఛనిచ్చారు. కానీ ఆ స్వేచ్ఛకి అతి స్వేచ్ఛ ఎక్కువై ఇంతటి అనర్థానికి కారణమయ్యింది అని నేను అనుకుంటున్నాను. తోటి జర్నలిస్ట్ గురించి తప్పుగా మాట్లాడాలి అనే ఉద్దేశం నాది కాదు. కానీ తన కూతుర్ని అనాథను చేసి తాను తీసుకున్న నిర్ణయానికి నాకు అదే అనిపిస్తుంది. ముందు స్వేచ్ఛ పేరెంట్స్ గురించి మాట్లాడితే సమాజ సేవ అంటూ ఇంట్లో కూతుర్ని నిర్లక్ష్యం చేశారు. తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలే ఈ రోజుల్లో కొందరు ఎలా తయారవుతున్నారు అనేది తెల్లారి లేస్తే సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది తల్లిదండ్రుల ప్రేమకు దూరమై చుట్టాల ఇంట్లో పెరిగిన స్వేచ్ఛ, అది రక్త సంబంధీకులైనా అవ్వనివ్వండి, వాళ్ళు కన్న తల్లిదండ్రులు ఎప్పటికీ కాలేరు. స్వేచ్ఛ తల్లిదండ్రులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. వాళ్ళ కూతుర్ని కూడా వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి మరి, అది నిజానికి పెద్ద త్యాగమే. అంత సమాజ సేవ చేద్దాం అనుకున్నప్పుడు పిల్లల్ని కూడా కనకుండా ఉంటే బాగుండేదేమో, పూర్తి సమయాన్ని సమాజ సేవ కోసమే పాటుపడేవారు. ఒక వీడియోలో చూశాను, ఎవరో మాట్లాడుతున్నారు, ఎందరో విప్లవ వీరులు సమాజ సేవ కోసం వెళ్ళిన వాళ్ళు లేరా, వాళ్ళ పిల్లలు స్వేచ్ఛలాగే చేశారా అని. శంకరన్న తప్పు లేదు అని సమర్థిస్తున్నారు. శంకరన్న భార్యాభర్తలది ప్రత్యక్షంగా తప్పు లేకపోవచ్చు, కానీ పరోక్షంగా మాత్రం వాళ్ళది తప్పు లేదంటారా? మన చేతుకున్న 5 వేళ్ళు సమానంగా ఉండవు. అటువంటిది స్వేచ్ఛ ఇతర పిల్లలలాగా ఎందుకు ఆలోచిస్తుంది? స్వేచ్ఛ తన తల్లిదండ్రుల ప్రేమ కావాలని కోరుకుందేమో, ఎవరికి తెలుసు? కన్న తల్లిదండ్రులు ప్రేమను అందించకపోయేసరికి ఇంటర్మీడియట్లోనే వేరే వ్యక్తికి ప్రేమ పేరుతో అతి త్వరగా దగ్గరే పెళ్లి చేసుకొని అతి త్వరగా విడిపోయింది. సరే, అది తెలిసి తెలియని వయసు అనుకుందాం. మళ్ళీ 2017లోనూ మరో వ్యక్తిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చింది. ఇద్దరి భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ విడాకులు. అరణ్య ఎలాగో తన దగ్గరే ఉంది, బంగారంలా బతకొచ్చు. ఇక్కడ నేను బంగారంలా ఎందుకు అంటున్నానంటే, తన శాలరీ 1,00,000 పైనే అంట. ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కారు కూడా పికప్ చేసుకోవడం కానీ డ్రాప్ చేయడం కానీ ఆఫీస్ వాళ్ళే చూసుకునే వాళ్ళంట. టీ న్యూస్లో ఒక బ్రదర్ చెప్పినటువంటి మాటలు, చాలా సీనియర్ కాబట్టి రెస్పెక్ట్ కూడా అందరూ అలాగే ఇచ్చేవారు కూడా. ఇంకేంటి తన ప్రాబ్లం? బంగారం లాంటి లైఫ్. నేను కూడా 2006లో శాటిలైట్లో చేశాను. ఇప్పటికీ నేను అక్కడే ఉంటే నా శాలరీ కూడా ఆల్మోస్ట్ అంతే. బట్ పెళ్ళి అయిపోయాక నేను ఇక్కడ లోకల్ ఛానల్స్లోనే చేశాను. శాలరీస్ ఎంత తక్కువ ఉంటాయో లోకల్లో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సొంత ఛానల్ పెట్టుకున్నాను. అయినా నాకు హైదరాబాద్ కూడా అంత పెద్దగా నచ్చదు. ట్రాఫిక్లో సగం జీవితం అందులోనే అయిపోతుంది. స్వేచ్ఛకి 2 పెళ్లిళ్ళు అయ్యి డైవర్స్ కూడా అయిపోయాయి. అయితే పూర్ణచందర్ నాయక్ అనేటువంటి వ్యక్తితో 2009 నుండి పరిచయం. రెండో భర్తతో డైవర్స్ అయిన తర్వాత అప్పుడు 3 సంవత్సరాలు వెనకాల పడ్డాడని, ఆ తర్వాత లవ్ యాక్సెప్ట్ చేసి రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ లివింగ్ రిలేషన్లో ఉన్నాము అని పూర్ణచందర్ నాయక్ పోలీస్ వాళ్ళకి 5 పేపర్ల చిట్టా రాసిచ్చాడు. నిజంగా స్వేచ్ఛ ఒక సీనియర్ జర్నలిస్టేనా అని నాకు అనిపిస్తుంది. అంత నాలెడ్జ్ ఉన్నామే ఎవరో వచ్చి ప్రేమ దోమ అంటున్నాడు అంటే 2 సార్లు డైవర్స్ అయినటువంటి మహిళ కాస్త జాగ్రత్త వహించాలి కదా. కామంతో ఉన్న మొగాడు ఎప్పుడైనా ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి, తన కోరిక తీర్చుకోవడం కోసం 190 మాటలు చెప్తాడు. ఎన్నో డిబేట్స్ చేసి ఎన్నో వార్తలు చదివిన స్వేచ్ఛకు తెలియలేదా తను ఒక మోసగాడని? ఈ నాయక్ ఒక మహిళ ఎక్స్ఎమ్మెల్యేకి అల్లుడు కూడా అవుతాడు అని మాట్లాడుకుంటున్నారు. స్వేచ్ఛకి ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా ఇస్తానని నమ్మించాడంట. నిజంగా పిచ్చిది కాకపోతే, చిన్నప్పుడు తనకి తల్లిదండ్రుల దగ్గర ప్రేమ అనేది సరిగ్గా దొరకక 2 పెళ్ళిళ్ళు, ఆ తర్వాత డైవర్స్, మళ్ళీ ఇప్పుడు పిచ్చోడు ప్రేమ అని వెంట పడుతున్నాడని అతని ప్రేమను యాక్సెప్ట్ చేసిందా? లేదు అంటే భార్యకు విడాకులు ఇస్తానని పెళ్లి చేసుకుంటా అని చెప్తే దగ్గరైందా? నిజంగా 2 సార్లు మోసపోయినటువంటి మహిళనే అయితే గనుక 3వసారి జాగ్రత్త పడి అతను తన భార్యతో డైవర్స్ అయిన తర్వాత మాత్రమే స్వేచ్ఛ
అతన్ని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. అలా కాకుండా లివింగ్ రిలేషన్లోకి వెళ్ళింది. ఆమెతో మోజు తీరాక భార్యకు డైవర్స్ ఇవ్వను, నిన్ను పెళ్లి చేసుకోను, ఇలాగే లివింగ్ రిలేషన్లో ఉందామని అన్నాడో ఏంటో. స్వేచ్ఛకి లివింగ్ రిలేషన్ ఏమో, కానీ నాయక్ భాషలో చెప్పాలంటే అతను స్వేచ్ఛని ఉన్నాడు. అది అర్థం చేసుకోకముందే కమిట్ అయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? 14 సంవత్సరాలు ఉన్న నీ కూతురు ఏం పాపం చేసింది? నీ కడుపున కూతురుగా పుట్టడమేనా ఆ చిట్టి తల్లి చేసిన పాపం? నాయక్కి బిర్యానీ తినాలని ఉందని, నీ కూతురు బాగా చేస్తుందని, అతని ఇష్టాల కోసం రేపు ఆ బిడ్డకు ఎగ్జామ్ ఉందన్న ఇబ్బంది పెట్టి మరి తనతో వండించేదానివని నీ బిడ్డ చెప్తుంది. ఇంటికొచ్చినోడేమో లొట్టలేసుకొని తినేవాడు. స్వేచ్ఛ తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రేమ దూరమైందని మరి స్వేచ్ఛ కూతురికి ఆమె పంచిన ప్రేమ ఏంటి? ఎవరో పనికి మాలినోడు ప్రేమ అంటూ వెనకపడితే, యుక్త వయసు వచ్చిన బిడ్డతో అతని ఇష్టాలకి తన బిడ్డ చేత్తో వెట్టి చాకిరి చేయించింది. బ్యాడ్ టచ్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్తే ఫాదర్ అలా ఏం కాదు అని తిరిగి సమాధానం చెప్పిందట. అసలు స్వేచ్ఛ కడుపున పుట్టిన కూతురేనా లేక సవతి తల్లి కూతురా అనిపిస్తుంది. ఇప్పుడున్న సమాజంలో కొందరు తాగితే కన్న తండ్రి కూతురుకి తల్లికి వాయి వరుసలు లేకుండా అత్యాచారాలు చేస్తున్నారని వార్తలు చదవలేదా ఈ స్వేచ్ఛ? కొందరు తండ్రులతోటే పిల్లలకి రక్షణ లేదు అని ఎన్ని వార్తలు చదివి ఉంటాం. అటువంటిది పూర్ణచంద్ర ఏమైనా కన్నతండ్రి అనుకుందా? ఎవరో బయట వాళ్ళు ప్రేమ పేరుతో శరీరాన్ని వాడుకుందామని దగ్గరైన వాడు చెప్పిన మాటలు నమ్మింది, కానీ ఆమె కడుపున పుట్టిన బిడ్డ చెప్పిన మాటలు పెడచెవిన పెట్టింది. అందుకే ఆ భగవంతుడు ఆమెకి ఈ శిక్ష వేశాడు. అందరి వార్తలు స్వేచ్ఛ చదివితే ఈరోజు స్వేచ్ఛనే ఒక వార్త అయ్యింది. కొందరు పూర్ణచంద్ర నాయక్ స్వేచ్ఛ లివింగ్ రిలేషన్ అని అందరి ముందు పాలిష్గా మాట్లాడుతున్నారు, కానీ పక్కన అక్రమ సంబంధం స్వేచ్ఛని పూర్ణచంద్ర ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ నీచంగా మాట్లాడుకునే అవకాశాన్ని వాళ్ళకి స్వేచ్ఛ కల్పించింది. అయినా మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? తప్పు చేయని వాళ్ళు ఎంతమంది లేరు? తప్పును సరిదిద్దుకొని నీ కూతురు మొహం చూసి అయినా ఒక్క నిమిషం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన నుండి బయటపడితే ఈరోజు అరణ్య అమ్మలేని అనాథ అయ్యేది కాదు. పూర్ణచంద్ర నాయక్ పిచ్చి ప్రేమలో మునిగిపోయింది కాబట్టే తప్పు పూర్ణచంద్ర చేస్తే శిక్ష స్వేచ్ఛ వేసుకొని తన తలరాతను తనే రాసుకుంది. ఇక పూర్ణచంద్ర నాయక్ గురించి మాట్లాడుకుంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి తనకి. పబ్లిక్లో పరువుగా తిరగడానికి పెళ్ళాం కావాలి, శారీరక సుఖాల కోసం ఒక అందమైన ఆడది కావాలి, అది 4 గోడల మధ్యలోనే. స్టేటస్కి భంగం కాకుండా రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు. స్వేచ్ఛకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఏదో ఇప్పిస్తానని స్వేచ్ఛకు మాట కూడా ఇచ్చాడంట. ఇంత బాగా ఫ్యూచర్ ఆలోచించాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఊరికేనే అన్నారా? ఈ మహానుభావుడు 5 పేజీల చాటభారతమే రాశాడు. మొత్తానికి ఒక ఫేమస్ పాట ఉంది, నాయక్ నహీ కల్ నాయక్ హూమే. చాలా ఫేమస్ సాంగ్, చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నేను తప్పు చేయలేదండి, తప్పంతా స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్దే, నా తప్పు ఏ మాత్రం లేదు. 5 లక్షలు పెట్టాను ఆమెకి, అరణ్య అని స్కూల్లో కూడా చదివించేది నేనే అని రామచిలక రాతలు రాశాడు కదా. నిజంగా పాపం ఎంత దానవీర సూరకర్ణుడు మరి. అదేంటో కొందరు మగవాళ్ళు బయట ఎవరైనా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒక్కరు సాయం చేయరు, కానీ అదే ఒక ఆడదాని మీద మోజు పడితే మాత్రం తనని ఎలాగైనా లొంగ తీసుకోవాలని తనకు సహాయం చేసినట్లుగా నటిస్తూ తన శరీరాన్ని వాడుకుందామా అని చూస్తూ ఉంటారు. 5 లక్షలు పెట్టానని సిగ్గు లేకుండా ఇంకా పేపర్లో పోలీసు వాళ్ళకి రాసిచ్చాడు. ఆడదాని శరీరం ఏమైనా ఆట వస్తువు అనుకున్నావా? ఆడదాని శరీరం కోరుకోకుండా సహాయం చేసిన ఒక్క మొగోని చూపించండి. అలాంటి పుణ్యాత్ములు దానగుణం ఉన్నోళ్ళు చాలా తక్కువే. పూర్ణచంద్ర నాయక్ కేవలం శారీరక కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ అనే పేరు పెట్టి ఈరోజు స్వేచ్ఛ చావుకి పరోక్షంగా కారకుడయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో లొంగ తీసుకునేవారు కొందరైతే, ప్రేమ పేరుతో వెంటపడి లొంగ తీసుకునేవారు మరికొంతమంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆడదాన్ని ఉసురు పోసుకొని ఆడదాని జీవితంతో ఆడుకున్నవాడు ఎవ్వడూ సుఖపడడు. అయినా ఈ రోజుల్లో కొందరు మగవాళ్ళు కట్టకు చీర కట్టినా
అది ఆడది కావచ్చు అని కామవాంఛ తీర్చుకోవాలి అనేటువంటి కొందరు మృగాల మధ్యలో బ్రతుకుతున్నాం. అటువంటిది 2 సార్లు పెళ్లిళ్ళ విషయంలో ఫెయిల్ అయింది స్వేచ్ఛ. ఒక జర్నలిస్ట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలా లేదు కాబట్టి, జాగ్రత్త పడలేదు కాబట్టి జనం దృష్టిలో ఈరోజు స్వేచ్ఛ ఒక తప్పు చేసిన దానిలా అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఇకపోతే స్వప్న, పూర్ణచందర్ నాయక్ వైఫ్. అమ్మ, నువ్వు నిజంగా సతీ సావిత్రి అమ్మ, నీకు దండేసి దండం పెట్టాలి. కర్మ కాకపోతే నీ పేరు నా పేరు ఒకటి. స్వప్న, నువ్వేం మాట్లాడావమ్మా? అరణ్య తప్పులు మాట్లాడుతుందా? గ్రేట్ అమ్మా, నీ భర్త తప్పు చేయలేదు కదమ్మా. సతీ సావిత్రి, నీ భర్త సత్యవంతుడు కదమ్మా. ఎంత ఆదర్శ దంపతులు మీరిద్దరు. మొగుళ్ళకి భలే సపోర్ట్ చేస్తారమ్మా మీలాంటి ఆడవాళ్ళు. చీపిని అందుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తున్నావు, వేరే దానితో తున్నావు అని 4 పీకాల్సింది పోయి అరణ్య అన్ని అబద్ధాలు చెప్తుంది, నా భర్తని కాపాడుకుంటా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద సతీ సావిత్రి, ఆయన సత్యవంతుడు. పురాణాలు తెలుసు కదా, యమధర్మరాజు నుండి సతీ సావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుణ్ణి ప్రాణాలు కాపాడినట్లు నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటాను అంటున్నావా? అమ్మ సతీ సావిత్రి, సత్యవంతుడు చాలా గొప్పవాడు. వాళ్ళకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదైనట్లుందనుకుంటా. కాపాడుకోమ్మా, కాపాడుకో. మీరు కాపాడుకుంటారు, నాకు తెలుసు. ఎందుకంటే పొలిటికల్ అండదండలు చాలా ఉన్నాయి కదా. ఈ మధ్యలో కొందరు పోలీసులు, అడ్వకేట్స్ డబ్బులు ఇస్తే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చడం ఎన్ని కేసుల్లో చూడట్లేదు. పైగా నీ భర్త పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాడు. పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి కదా. పొలిటీషియన్ అండదండలతోటి బయటికి రావడం ఏమంత పెద్ద పని చెప్పు? కొన్ని కేసులు చూస్తూనే ఉన్నాం కదా. నీలాంటి మహాతల్లుల సపోర్టుతో ప్రేమ అంటూ ఇతర జీవితాలలో కుంపటి పెట్టి స్వేచ్ఛ చావుకి కారకుడయ్యాడుగా నీ భర్త. నీలాంటి వాళ్ళు పిల్ల పాపలతో చాలా సుఖంగా ఉంటారులేమ్మా. పాపం స్వేచ్ఛ పిచ్చిది కదా. ప్రేమ పేరుతో నీ మొగుడి మాయమాటలు నమ్మి మోసపోయి ఏకంగా పైకి పోయింది. ఇక్కడ నష్టం జరిగింది స్వేచ్ఛ తల్లిదండ్రులకి, అంతకు మించి ముఖ్యంగా స్వేచ్ఛ కూతురు అరణ్యకి. ఏ స్వేచ్ఛ తల్లిదండ్రులైతే సమాజ సేవ అంటూ బిడ్డని రక్త సంబంధీకుల దగ్గర వదిలిపెట్టారో, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ 75 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి, చిన్నప్పుడు ఏ స్వేచ్ఛ బాధ్యత అయితే చుట్టాలకు అప్పగించారో, ఈరోజు అదే స్వేచ్ఛ కూతురు, అదే మనవరాలైనటువంటి అరణ్యని ఈ వయసులో కూతురుగా చూసుకునేటువంటి బాధ్యతని ఆ భగవంతుడు వాళ్ళకు అప్పగించాడు. ఇది కర్మ ఫలితం అందామా లేక మరేమందాం? పూర్ణచందర్ నాయక్ పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారని తెలిసినా స్వేచ్ఛ అతని మాయ మాటలు నమ్మి శారీరకంగా ఒకటై మరో ఆడదానికి విడాకులు ఇచ్చి తనతోటే ఉండాలని బలవంత పెడుతూ కూతుర్ని సరిగ్గా చూసుకోకుండా తను చేసిన తప్పుకి భగవంతుడు తానే శిక్ష వేసుకునేలాగా చేశాడు. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయానికి శిక్ష తనకు తానే వేసుకునేలాగా భగవంతుడు చేశాడు. ఇక పూర్ణచందర్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఒక ఆడదాని జీవితాన్ని ప్రేమ పేరుతో శారీరక కోరికలు మాత్రమే తీర్చుకోవడానికి దగ్గరైన పూర్ణచందర్ నాయక్ తాను పెట్టుకున్న అక్రమ సంబంధంతో పేరు, పరువు, మర్యాద మంట కలిసిందే కాక, ఏ రాజకీయంలో అయితే ఒక ఎమ్మెల్యే అయ్యి చక్రం తిప్పుతా అని తన జీవితాన్ని ఊహించుకున్నాడో, నలుగురితో స్త్రీలోలుడు అని ఓ పరోక్ష హంతకుడిగా, తన భార్యకి ఒక బాధ్యత లేని భర్తగా, కన్న పిల్లలకి ఒక చెడ్డ తండ్రిగా సమాజంలో ముద్ర వేసుకున్నాడు. పూర్ణచందర్ నాయక్ ఏం సాధించినట్లు? ఇకపోతే అమ్మ స్వప్న, నీ పేరు నా పేరు ఒకటే. నీ స్థానంలో నేనుంటే నా భర్తని తొక్కి నారతీసేదాన్ని. మంచికి మంచి, చెడుకు చెడు. నీలా ఎదవల్ని సపోర్ట్ చేసే రకం కాదు నేను. ఆఖరికి నా కడుపున పుట్టిన వాడైనా తప్పు చేస్తే తాట తీస్తా. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ తప్పును సరిదిద్దుకున్న వాడే మనిషి అవుతాడు. లేదు కాదు అని తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ధర్మో రక్షితి రక్షితః. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.